మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణం నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరగా గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్లి వారికి కావలసిన ఆహారమును సమకూర్చుకొందరు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయమును చేయుడు అని శిష్యులతో పలికెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమియు లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా నెత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులున్నారు. నేటి సువార్తలో యేసు ప్రభు 5,000 మందికి అద్భుతమైన రీతిలో ఆహారాన్ని ప్రసాదిస్తున్నారు. యేసు ప్రభు సరస్సు ఆవల వైపునున్న నిర్జన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. ప్రభు వారిని చూసి జాలిపడి వారికి అనేక విషయాలు తెలియజేశాడు. వారిలో ఉన్న వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి ఉన్నాడు. వారందరూ కూడా ఆధ్యాత్మిక ఆకలితో అక్కడ సమావేశమై ఉన్నారు. ప్రభు వారికి అనేక విషయాలు బోధించి వారి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చివేసి ఉన్నాడు. వారు భౌతికంగా ఆకలితో ఉన్నారని, ఆకలితో వారు ఇంటికి వెళితే మార్గమధ్యంలో పడిపోతారని ప్రభు వారి మీద దయదల్చి వారికి ఆహారం వసుకుతున్నాడు. తన శిష్యుల వద్ద ఉన్న 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆశీర్వదించి వారందరూ కూడా ఆహారముగా పంచి ఉన్నాడు. వారందరూ కూడా తృప్తిగా భోంచేసిన తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపలకు శిష్యులు నింపడం కూడా మనం చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వద్దకు వెళ్తే మనకు సమృద్ధి అనుగ్రహింపబడుతుంది. మనలో ఉన్న కొరతను తీసివేస్తాడు. మన యొక్క ఆధ్యాత్మిక అవసరాలను, మానసిక అవసరాలను, భౌతిక అవసరాలను ప్రభు సమకూర్చగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నెన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నెన్నో అవసరాలున్నాయి. ముందు మనము ప్రభుని వెదకాలి. ప్రభుని వెతికితే మనం అన్ని పొందుకున్నట్లే. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, ముందు ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని వెతకండి, మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, అందుచేత మనము జీవితంలో సమృద్ధిని పొందుకోవటానికి, ప్రభు యొక్క వరప్రసాదాలు పొందుకోవటానికి ప్రభుని వెదికి కనుగొనాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో 5,000 మంది అద్భుతమైన రీతిలో ఆహారం పొందుకోవటం గురించి మేము ధ్యానం చేసి ఉన్నాం. ప్రభువా, ప్రజలు నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని వెతికారు. వెతికి ఆయన కనుగొన్నారు. ఆయన బోధలు ఆలకించి ఉన్నారు. ఆధ్యాత్మిక ఆకలిని, భౌతిక ఆకలిని తీర్చుకున్నారు. ప్రభువా, మేము కూడా నిన్ను వెతికే గొప్ప విశ్వాసాన్ని, మనసును ప్రసాదించండి. నీ రాజ్యాన్ని, నీతిని వెతికి మేము సమృద్ధిని పొందుకునే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారందరినీ సమర్పిస్తున్నాం. మా అందరి మనసులో అనేక విన్నపాలున్నాయి. ప్రభువా, నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.